అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. దీని తనంతరం రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి కార్యకర్తలంతా కూడా వచ్చేసి రక్తదాన కార్యక్రమాన్ని చేపట్టడం కోరుతూ జోహార్ ఎన్టీఆర్, 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 నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. భావిస్తూ ఏ ఆశయ సిద్ధి కోసం, ఏ సిద్ధాంతాల కోసం, ఏ విధానాల కోసం నిరంతరం పరితపించాడో ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా అనునిత్యం ఒక సైనికులుగా మేమంతా కూడా దీక్ష భూమి ఆయన ఆశయాలకు అనుగుణంగా మేము నడుస్తామని చెప్పి ఏ యొక్క విధానంతో సిద్ధాంతంతో పార్టీ ఏర్పడిందో వాటికి విఘాతం లేని రీతిలో నిరంతరం ప్రయత్నిస్తామని చెప్పి ఈ వేదిక ద్వారా వర్తంత ద్వారా ప్రమాణ పూర్వకంగా ప్రతిజ్ఞ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జిల్లా ఇచ్చే కార్యక్రమాలు, పంచాయతీ ఇచ్చే కార్యక్రమాలు, పెన్షన్లు ఇవన్నీ కూడా ఆనాడు నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి విషయం అందరూ కూడా తెలుసు. అదేవిధంగా ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఏమైతే ఆశించాడో ఆ ఆశయాలకు అనుగుణంగా ఈరోజు పనిచేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అందరూ కూడా నిజంగానే చెప్పాలంటే అట్టడుగు స్థాయిలో పరిపాలనలో భాగస్వామ్యం అన్ని కులాలు అన్ని వర్గాలను కూడా ఆ రోజు పాలనలో భాగస్వామ్యం చేసినటువంటి ఘనత నందమూరి తారక రామారావు గారికి దక్కుతాదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనా భవిష్యత్తులో కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా అందరూ కూడా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సోదరులకి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతైనటువంటి గౌరవ నందమూరి తారక రామారావు గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా పేద ప్రజల హృదయాల్లో నిలిచిపోయినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఈ రోజు బడుగు బలహీన వర్గాల వారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అనేటువంటి వారందరూ కూడా ఈ రోజు రాజకీయాల్లోనే కాదు విద్యాపరంగా ఆర్థికంగా సమాజ స్థాపనలో ఈ సమాజంలో గౌరవంగా జీవిస్తున్నారంటే అందుకు మూల పురుషుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన ఏ లోకంలో ఉన్నా చల్లగా ఉండాలి, ఆయన ఆశయాల కోసం ప్రతి ఒక్క పేదవాడు కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన ఆశయాలను కొనసాగిస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రామారావు ఎందుకంటే తెలుగు జాతికి ఖ్యాతి తెచ్చిన వ్యక్తి. ఆయన అడుగుజాడల్లో మనమంతా నడచాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ రోజు మహిళలకి ఆస్తి హక్కు వాటా కల్పించిన వ్యక్తి. ఈ రోజు వేదిక ద్వారా నేను, ఇక్కడున్న పెద్దలు, ఇక్కడ కింద ఉన్న మహిళలందరూ ఈరోజు రాజకీయంగా ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నామంటే ఆ వ్యక్తి. ముఖ్యంగా ఆయన ఆదర్శాలు ఆయన అన్ని కొనసాగించాలని కోరుకుంటూ అవకాశం ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రభుత్వ సంస్థల్లో, ప్రభుత్వ రంగ సంస్థల్లో, స్థానిక సంస్థల్లో కూడా 33.3% రిజర్వేషన్ పాటించి మహిళా సాధికారతకు ఆపోతే అగ్ర తాంబూలం ఇచ్చి అదేవిధంగా విద్య ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందని చెప్పి గురుకుల వ్యవస్థకు కూడా శ్రీకారం ఇచ్చిన మహానుభావుడి ఎన్ని జన్మలు కూడా ఈ రాష్ట్ర ప్రజలు కానీ తెలుగు మాట్లాడే మొత్తం ప్రజలంతా జీవితాంతం గుర్తుంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈరోజు 2 రూపాయల కిలో బియ్యం అయితేమి, పెన్షన్లు అయితేమి, మన కుల మత భేదాలు లేకుండా అన్ని వర్గాలు నా వర్గాలుగా భావించిన వ్యక్తి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. ఆయన ఏవైతే ప్రవేశపెట్టారో అవన్నీ కూడా తూచా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అవి కూడా మొత్తం అదే కూడా ఆ పాలసీ కూడా ముందుకు తీసుకొచ్చిన నాయకుడు ఈరోజు చంద్రన్నని కూడా గొప్పగా కూడా చెప్పొచ్చు. అలాంటి వ్యక్తిని ఎప్పుడు కూడా మనం చిరస్థాయిగా ప్రతి ఒక్క గుండెల్లో చిరస్థాయిగా కూడా దాచుకోవాలని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ
సెలవు తీసుకుంటున్నాం. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 175 నియోజకవర్గాల్లో ఈ రోజు రక్తదాన శిబిరాలు కూడా పెడుతున్నారు. ప్రతి ఒక్కరు మేమే కాకుండా పల్లెల స్థాయి నుంచి జిల్లా హెడ్ క్వార్టర్ దాకా చాలా ఘనంగా తారక రామారావు గారు జరుపుకున్నారు. ఎందుకంటే असतोमा सद्गमय तमसोमा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय ओम शांति 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 ఆత్మ గౌరవాన్ని ఆత్మవిశ్వాసాన్ని యావత్ భారతదేశానికి చాటి చెప్పడమే కాకుండా కోట్లాది మంది ప్రజలకు ఆరాధ్య దైవము శ్రీ నందమూరి తారక రామారావు గారి 21వ వర్ధంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ మా హృదయపూర్వకమైన నివాళులు అర్పిస్తున్నాం. ఆ మహానుభావుడు రాజకీయాలకు వచ్చిన తర్వాత పీడిత తాడిత ప్రజానీకానికి బడుగు బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం ఇవ్వడమే కాకుండా చట్టసభల్లో మహిళలకు 33.3% రిజర్వేషన్ పాటించడమే కాకుండా గురుకుల విద్యా వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఆ రోజు గురుకుల విద్యా వ్యవస్థను ప్రవేశపెట్టి శ్రీకారం చుట్టిన మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రపంచానికి కోట్లాది మంది ప్రజల ఆరాధ్య దైవము, ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని, ఆత్మ గౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని యావత్ భారతదేశానికే చాటి చెప్పిన మహోన్నతమైన మానవతావాది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 21వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఈ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. కొంచెం